ఇక కోదాడ నియోజకవర్గంలో ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని, బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగుపోయారని జనసేన అభ్యర్థి మేకల సతీష్ రెడ్డి అన్నారు. అన్ని స్థానాల్లో సమన్వయం చేసుకుంటూ బీజేపీ జనసేన కలిసి ప్రచారం చేస్తున్నామని ఆయన తెలిపారు. సూర్యాపేటలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ ఉంటుందని, అవినీతి రహిత పాలన కోసం జనసేన ముందుకెళ్తుందంటున్న సతీష్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగానే నేడు సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నారు. దీనికి సంబంధించిన బీజేపీ సంబంధించిన పార్టీ వాళ్ళు కూడా జనసేనకు మద్దతుగా ఉన్నది. ఓవరాల్గా నల్గొండ జిల్లాలో చూసినట్లయితే జనసేనతో పాటు బీజేపీ పార్టీ ఐక్యంగా పోరాటం చేస్తున్న క్రమంలోనే పోటీలో మద్దతు ఇస్తున్నాడు. ప్రస్తుతానికి మనము కోదాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఓవరాల్గా చూసినట్లయితే జనసేన పార్టీ బీజేపీ పొత్తులో ఉన్నది. కోదాడ నియోజకవర్గంలో ప్రజలకు మధ్యలోకి వెళ్తున్నారు. ఎట్లా ఉంది స్పందన? చాలా బాగుంది స్పందన. ఇప్పటికీ నేను 5 మండలాలు తిరిగాను. 5 మండలాల్లో ఉన్న ప్రతి గ్రామం కవర్ చేశాను. నేను ఆల్మోస్ట్ 100 గ్రామాలు కంప్లీట్ అయిపోయినాయి ఈ రోజుతోటి. బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తుంది. ఇటు కాంగ్రెస్ పార్టీ మీద, అటు బీఆర్ఎస్ పార్టీ మీద చాలా విరక్తి వచ్చి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు జనాలు. బ్రహ్మాండంగా నాకైతే పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. బ్రహ్మాండంగా పడతాయి ఓట్లు. పవన్ కళ్యాణ్కు పెద్ద ఎత్తున యూత్ ఉన్నది, పెద్ద ఎత్తున ఆదరణ ఉన్నది. దాంతోపాటు బీజేపీలో కూడా యూత్ ఉన్నది. దానికి సంబంధించినటువంటి బూత్ కమిటీలు ఉన్నాయి. ఈ ప్రచారం పోతున్న క్రమంలో సమన్వయం ఎలా ఉంది? మీరు ఏ విధంగా వాళ్ళతో సమన్వయం చేసుకొని పోతున్నారు? మొదటి నుంచి కూడా మాకు ఎప్పుడైతే పార్టీ టికెట్ అనౌన్స్ చేసిందో మేమందరం కూడా వాళ్ళ లీడర్షిప్, మా లీడర్షిప్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మీటింగ్లు పెట్టుకున్నాము, బూత్ స్థాయిలో పెట్టుకున్నాము, మండల స్థాయిలో పెట్టుకున్నాము. సో అడ్మినిస్ట్రేటివ్ వర్క్ వాళ్ళు చేస్తే కొంతవరకు మేము చేస్తున్నాము. అంటే షేర్ చేసుకున్నాము, డివైడ్ చేసుకొని షేర్ చేసుకొని సమన్వయంతో ముందుకెళ్తున్నాము. మాకు ఎలాంటి విభేదాలు కానీ ఎలాంటి డిఫరెన్సెస్ కానీ ఏమీ లేవు. బీజేపీ జనసేన కలిసి బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది కోదాల్లో. ఈ నియోజకవర్గంలో గతంలో కూడా బీజేపీ పోటీ చేసిన క్రమంలో కూడా జనసేన సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. సూర్యాపేట జిల్లాలో రేపు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున బహిరంగ సభ పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. యూత్ ఏమంటున్నారు? పెద్ద ఎత్తున ఎంతమంది మీ నియోజకవర్గం నుంచి పార్టిసిపేట్ గారున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. చాలా భారీ ఎత్తున జరగబోతుంది. ఇప్పుడు రేపు సూర్యాపేటలో రాబోతున్నాడు. 2 గంటలకు ఉంది ప్రోగ్రామ్. ఇక్కడ నుంచి కూడా నాట్ ఓన్లీ కోదాడ ఒక్కటే కాదు, నల్గొండలో ఉన్నటువంటి 12 నియోజకవర్గాల నుంచి కూడా భారీగా రాబోతున్నారు, తరలి రాబోతున్నారు. రేపు మీరు చూస్తారు, ఇసుకేస్తే రాలనంత జనం రేపు వస్తుంది. చాలా అంటే ఏమంటారు, కన్నుల పండుగ ఉంటుంది రేపు సూర్యాపేట. ఓవరాల్గా చెప్పండి, జనసేనకు సంబంధించిన పార్టీ మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ పెడుతుంది సూర్యాపేట జిల్లాలో. ప్రజల్లో నుంచి కానీ వివిధ పార్టీలకు ఏం సందేశం ఇవ్వబోతున్నారు జనానికి పవన్ కళ్యాణ్ గారు రేపు? అవినీతి రహిత సమాజం కోసం, కరప్షన్ లెస్ పాలిటిక్స్ కోసం, జీరో బడ్జెట్ పాలిటిక్స్ కోసం, సామాన్యుడు కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలనేటువంటి ఒకే ఒక్క సిద్ధాంతంతో పార్టీ పెట్టడం జరిగింది. ఈరోజు నాలాంటి వాళ్ళకి ఈరోజు అవకాశం వచ్చిందంటే ఇది నాకు 2వ అవకాశం. 2019లో ఎంపీగా ఇచ్చారు మా నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇది 2వసారి నాకు అవకాశం ఇచ్చారు. వేరే పార్టీలో మీరు చూసినట్లయితే యువతకు ప్రాధాన్యత లేదు. మీరు కాంగ్రెస్లో చూడండి, లేకపోతే బీఆర్ఎస్లో చూడండి, 40 ఇయర్స్ బిలో ఉన్నటువంటి యూత్కి ఎంతమందికి వీళ్ళు టికెట్లు ఇచ్చారనేది చూస్తే మా పార్టీ యూత్ బేస్డ్ వెళ్తుంది అనమాట. అంటే న్యూ జనరేషన్ పాలిటిక్స్. ఇప్పుడు 60 ఏళ్ళోళ్ళు 70 ఏళ్ళోళ్ళు మళ్ళీ అదే చేస్తూ పోటీ చేయడం కంటే కొత్త జనరేషన్కి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆయన చెప్పిన మాట ప్రకారం అందరు యూత్కే ఇచ్చిండు. మీరు మా దాంట్లో చూస్తే వచ్చిన 8 సీట్లు కూడా అందరు బిలో 40 ఇయర్స్, 30 to 40 ఉన్నోళ్ళే ఉన్నారు. కాబట్టి ఇదొక మార్పుకు సంకేతం. ఏమంటారు, ఒక మార్పు రాబోతుంది ఈసారి తెలంగాణలో. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ పర్యటన ఒక సెన్సేషనల్గా మారుతుంది. ఈ మార్పుని బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నాయకులు కూడా ఇప్పటికే పర్యటనలో ఉన్నారు. మీ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఈ ఓటర్లను చూసినట్లయితే బీజేపీకి సంబంధించిన జనసేన యూత్ ఎక్కువ ఉన్నదంటారు. వాళ్ళు మీరు వాళ్ళకి ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఏ విధంగా ప్రచారం పోతున్నారు? యూత్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. నేను గెలిచిన తర్వాత ఫస్ట్ 1 ఇయర్లో వితిన్ 1 ఇయర్లో 10,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తానని చెప్పాను టౌన్లోనే. అంటే ఇదే టౌన్కి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఐటీ టవర్ తీసుకొస్తానని చెప్పి నేను వీళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. 365 డేస్ లోపు నేను ఇది చేసి పెడతాను. సో కాబట్టి యూత్ అంతా నా సైడ్ ఉంది. ఏ ఊళ్ళో పోయినా కానీ యూత్ అంతా నాకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. అడ్డగోలుగా మోసం చేశారు. 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఉత్తమ్ పద్మావత్ గారు ఉన్నారు. తర్వాత బొల్లం మల్లయ్య గారు 5 సంవత్సరాలు, తర్వాత బీఆర్ఎస్ పార్టీ 10 ఇయర్స్ ఉంది. సో 25 ఇయర్స్ వాల్యుబుల్ టైం ఒక యువతకు ఇంపార్టెంట్ అయిన ఈ 25 సంవత్సరాలు వాళ్ళు వేస్ట్ చేశారు. ఇంకా వాళ్ళు వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. కాబట్టి ఈసారి మార్పు కోసం చూస్తున్నారు, కొత్త వ్యక్తి కోసం చూస్తున్నారు.
కాబట్టి నాకేస్తారని మాత్రం 100% నాకు ప్రతి గ్రామంలోకి వెళ్తే నాకు అర్థమైంది. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ యువత పెద్ద ఎత్తున జనసేన పార్టీకి ఆకర్షితులు ఉన్నారు. ఇక్కడ ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు, విస్తృత స్థాయిలో పనిచేస్తున్నారు. కాబట్టి ఇక్కడ జనసేన పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఓవరాల్గా ఉన్నట్టు చూస్తే ఓవరాల్ నియోజకవర్గంలోనే గత పాలకులు ఏం చేయలేదు కాబట్టి నూతనంగా ఏర్పడినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీకి పెద్ద ఎత్తున విజయం చేకూరుతుందని కూడా అభ్యర్థి సత్యరెడ్డి వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, అమ్మ న్యూస్, తెలంగాణ.